హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోజు ఒకే విధమైన కర్రీ చేస్తున్నారా? అయితే ఈరోజు డిఫరెంట్గా ఈ దొండకాయలతో కారం చేద్దాము. ఈ దొండకాయ కొబ్బరి కారము రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి బాగా టేస్టీగా ఉండిద్ది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు, పచ్చిపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, తగినంత సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని వచ్చిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయలు మగ్గడానికి టైం పడుతుంది. మనం తర్వాత ప్రాసెస్ చేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఉప్పు, కారం, వేసి గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయలు ఫ్రై అయిపోయాయి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసి ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ కొబ్బరి కారం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.